7:40 7:40కి మనం స్టార్ట్ అవుతున్నాం. అండ్ మధ్యలో ఒక టిఫిన్ బ్రేక్ తీసుకోవాలి, ఒక టీ బ్రేక్, అంతే. లంచ్కి ఖచ్చితంగా అక్కడ ఉందామని అనుకుంటున్నాం, బట్ ఎంత అవుతుందో టైం తెలియదు. ఓకే, నౌ వి స్టార్టింగ్. జై శ్రీరామ్, విఘ్నేశ్వర, నమ శివాయ. ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి. ఓకే, ఓకే. 10 లీటర్లు పట్టింది దగ్గర దగ్గర. ఇంకా ఇంకొంతసేపట్లో మనము స్టార్ట్ అవుతాము. ఇది ఐ మీన్ కేరళకి స్టార్ట్ అయిపోతాం, కేరళ లోపలికి. వెదర్ అయితే చిల్లుగా ఉంది, వర్షం పడలా. వెదర్ చాలా బాగుంది, వర్షం పడలా కానీ మబ్బులతో చల్లగా చాలా బాగుంది. అట్ మంగళూరు అయితే ఎగ్జిట్ అయిపోయినాం మనము. నా ఇంకొక 234 కిలోమీటర్స్. మనకు 2:55 అంటే 3 చూపిస్తుంది టైము. చూద్దాం 3:30, ఎందుకంటే ఇంకొక బ్రేక్ ఉంది. రోడ్ చూసుకోవాలా, మేబీ ముందుగానే చూసుకోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా అన్ని బ్రేక్స్ తీసేసుకున్నా. ఏమో అదే కదా భయపడిన ఫోన్. ఓకే, ఓహో బాబా లంబోని. తెలంగాణ బండి అది. ఈయన ఎంత ఉంది నెంబర్ ప్లేట్ అది? టీజీ కాదు, టీఓ 25 హెచ్ఆర్ హర్యానా బండి అది. బాబా ఏముంది కారు. ఓకే, ఎంటర్ అయిపోయినాము కేరళ. ఇప్పుడు మనము కేరళ ఈ సైడ్ నుంచి ఎంటర్ అయినాము, గాడ్స్ ఓన్ కంట్రీ. ఏ సైడ్ నుంచి అంటే మంగళూరు సైడ్ నుంచి, నేషనల్ హైవే 66 మీద. బాగుంది, 16 వేసినాడు అక్కడికి అండి. అది కూడా బాగుంది, కర్ణాటక మంగళూరు నుంచి కేరళ బార్డర్ దగ్గరికి బాగుంది చాలా. కేరళ ఎంట్రీ దగ్గరికి బాగుంది రోడ్డు కూడా. కేరళలోకి ఎంటర్ అయిపోయినాం. ఇది డే 3 మనకు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనం ఎంటర్ అయిపోయినాం. బాగుంది 6 లైన్. ఇప్పుడు బైక్స్ ఎలా లేదన్నాడు, ఏమో మింగులు పడతాయా? ఎందుకు ఊరికే ఫైన్ వేస్తాడేమో, అదొకటి ఉంది కదా మనకు టెన్షను. 6 లైన్ ఉంది, 6 లైన్ ఇచ్చినాడు. ఎంట్రీ దగ్గర బైక్స్ నాట్ అలౌడ్ అన్నాడు, కానీ బైక్స్ ఉన్నాయి, ఆపోజిట్లో వస్తున్నాయి, ఈ సైడ్ ఉన్నాయి. ఏం చేస్తాం నాకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదే దాంట్లో అయితే వచ్చేసిన నేను. ఏం రివర్ ఇది? వా అసలు ఉంటుంది లొకేషన్. వా వాడక్క అబ్బా బీచ్. ఓహో, రోడ్డు పక్కనే బీచ్. అబ్బా హైలైట్ ఉంది.
అసలు అది చెత్తనా గొడుగులు. చెత్తనా వీళ్ళు చెత్తగా ఓవర్టేక్ చేస్తున్నారు వీళ్ళు. కొత్తది ఏమో. సర్వీస్ రోడ్లో లారీని ఓవర్టేక్ చేసినాడు. వా సూపర్ రా. వా వా. వేరే వాడితో క్లోజ్ కట్టించినాడు బస్తో. కేరళ దగ్గర నుంచి అయితే ఒక 50 కిలోమీటర్స్ బాగుంది. దాని తర్వాత మొత్తము ప్యాచ్ వర్క్ అని కూడా అనకూడదు, కానీ మొత్తము కన్స్ట్రక్షన్లో ఉంది చాలా వరకు. అండ్ ఈ NH66ని కేరళ నుండి 6 లేన్ చేశారు వాళ్ళు. అండ్ 6 లేను ప్లస్ సర్వీస్ రోడ్ కూడా, బైక్స్ కోసం సర్వీస్ రోడ్. 6 లేన్లో ఓన్లీ 4 వీలర్సే వెహికల్స్. అండ్ 6 లేన్లో అయితే బైక్స్కి ఆటోస్కి అయితే అలో లేదు. అండ్ ఇక్కడైతే మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర నేను 1 అవర్ నుంచి ఇట్లే ఉంది రోడ్డు. చాలా కన్స్ట్రక్షన్ ఉంది, గతుకులు కానీ మేబీ అంతా ఒక్కసారి ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్ వరకు అండ్ దెన్ ప్యాచ్ వర్క్ అన్నీ చేస్తారనుకుంటాం ఈ రోడ్స్కి. ఇప్పుడు మనం స్టేట్ హైవేలో ఉన్నాము. స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేకి వచ్చినాం 66కి. 66 బెటర్. మీరు మడికర్ రూట్ రావడమే బెటర్ అనుకుంటాను నేనైతే ఈ రూట్ కన్నా. మడికర్ రూట్ ఈజ్ బెటర్, కానీ ఎక్స్ప్లోర్ అయితే మనం వచ్చినా కానీ చూద్దాం ఇంకెట్లుంటుందో ముందర. ఇంకొక 160 కిలోమీటర్స్ అయితే ఉంది. 66 అది కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఎక్కినప్పటి నుంచి మనకు బైక్స్ నాట్ అలౌడ్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పోలీసులు పట్టుకుంటే ఫైన్ ఎక్కడ వేస్తారు అనేసి అనుకుంటున్నా. అండ్ నా ఇప్పుడు మనం స్టేట్ హైవేకి వచ్చేసినాం. ఇక్కడ నో ఇష్యూ, మనం బైక్ వేసుకుని ఎట్లయినా పోవచ్చు. అండ్ కానీ కొంచెం రోడ్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నా. ఇప్పుడైతే కొంచెం బాగాలేవు, చూద్దాం. స్టేట్ హైవేస్ బాగానే ఉంటాయి కేరళలో, నార్మల్గా ఇట్లున్నా చాలు. మనం లోపల పల్లెల నుంచి పోతాను, బాగుంటుంది. చంద్రగిరి రివర్. ఇప్పుడే జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇరుక్కు ప్లేస్ పేరు, ఇరుక్కు దగ్గర ఒక బ్రేక్ తీసుకొని నా మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక 98 అరౌండ్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. స్టార్ట్ అయిపోదాం. 2:15 పర్లే, మెల్లగానే చూద్దాం. ఓహో ఫుల్ ఉంది వాటర్. ఏంది ఇది? వాళ్ళ పట్టేనా? రివర్కి ఇన్ని నీళ్ళా? అయ్యమ్మో, చాలా రివర్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్గానే ఉంటాయి నేను ఇక్కడ. ఉంది. రోడ్ చాలా బాగుంది, 2 లేన్ అయినా కానీ చాలా నీట్గా ఉంది రోడ్డు. ఎక్కడ మనకు ప్యాచెస్ కానీ స్పీడ్ బ్రేకర్స్ బాగుంది. ఇవి మంచిగా వెళ్ళిపోవచ్చు. మినిమం ఒక 60-70 ఈజీగా మెయింటైన్ చేస్తే వెళ్ళిపోవచ్చు. బాగుంది రోడ్. ఓకే, ఎంటర్ అవుతున్నాం.
ఓకే. వెళ్తూ అయినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక గుద్దుకున్న సైట్ కళ్ళులోన వచ్చేసినామా లోపలికి. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. సింపుల్ స్టెప్స్. ఓహో, ఎయిర్ పిన్ నెంబర్ 2. అవ్వ ఓహో. వయనాడ్ అయితే ఎంటర్ అయినా. విఘ్నేశ్వర మామూలు అయితే ఆపినారు. అన్నీ అడిగినారు, ఎందుకు, ఏం తాగుతావా, అన్నీ అడిగినారు నాయన. సరే లగేజ్ చూపిమన్నారు, లగేజ్ ఓపెన్ చేసి చూపించిన. ఓకే దెన్ సరే వెళ్ళిపో అన్నారు. ఓకే ఓకే. మనమైతే వయనాడ్కి వచ్చేసాం 2:30 కల్లా. ఇంక రూమ్ దొరికి రూమ్ తీసుకొని 2:45 అయింది. 2:45కి ఇక్కడ ఉడిపి అగ్రహారం అనేసి ఈ లొకేషన్లో అయితే రూమ్ తీసుకున్నా. రూమ్ అయితే చాలా బాగుంది. బట్ ఒక్క మైనస్ ఏంటంటే మనకు లిఫ్ట్ అయితే లేదు. బట్ రూమ్ ఈజ్ ఫైన్. సో మనకైతే 9:50కి అయితే దొరికింది మంచిగానే. ఇక్కడ పార్క్ చేశాను. అండ్ నా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. నా ఇప్పుడు 7 అయితే ఉంది, 6:40. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా నేను బయలుదేరుతున్నా.